ఓం నమో నారాయణ మహారాజ్. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. మనకు ఆదినారాయణ స్వామి వారు మన తెలుగు వారే మరి కుంభమేళలో కలిశారు. చాలా సంతోషం. నమో నారాయణ. నమో నారాయణ స్వామీజీ. ఓం నమో నారాయణ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకు ఆదినారాయణ స్వామీజీతో ఉన్నాము. స్వామీజీ, మీరు ఇప్పుడు అఖాడలో సేవ చేస్తున్నారు కదా? అవును. ఇక్కడ మీరు పొందిన అనుభవం ఏంటి? ఇక్కడ కుంభమేళలో ఎందుకంటే ఇది ఆనందమయం, ఇదే పరబ్రహ్మ స్వరూపం. ఎందుకంటే ఒక్క మహాత్ముని దర్శనమైతే ఎప్పుడైతుందంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఒక మహాత్ముని దర్శనం మనకు దొరకదు. అట్లాంటప్పుడు ఎందరో సిద్ధపురుషులు, మహాత్ములు, యోగులు వీళ్ళందరూ ఈ మన కుంభమేళలో కలుస్తారు. వాళ్ళందరి దర్శనార్థం పొంది ఆనందం చేసుకోవడం ఇక్కడ మంచి అనుభూతి. అంటే ఇక్కడ ఆ ఆనందాన్ని మనం వర్ణించలేం. అంత ఆనందాన్ని మేము సంతోషంగా ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు అఖాడలో కూడా మీరు అంటే పర్మనెంట్గా కొంతమంది మహనీయులు ఉంటారు కదా, అంటే అక్కడ మీకు ఏమి సేవ ఏది విధిస్తారు? ముందు ఆశ్రమ ధర్మం నేర్చుకోవాలా, ఆశ్రమంలో ఎట్లుండాలా, పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలా, మన హిందూ ధర్మాన్ని ఏ రకంగా ప్రచారం చేయాలా. ఎందుకంటే ఇప్పుడు ఆశ్రమంలో మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా మనము సేవ చేయాలనేది కూడా ముందు ఆశ్రమంలో నేర్చుకోవాలి. ఎందుకే సేవయే దైవం, సేవకు మించింది లేదు. సేవ చేస్తే మా జీవితాన్ని తరింపజేసుకుంటాను. మామూలం ధ్యానం 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 అంటుంటారు, కానీ సేవకు మించిన ధ్యానం లేదు. మనము మనసు లగ్నం చేసుకోవడానికే ధ్యానం చేస్తాం. మనం ఈ మహాత్ముల సేవలో మనసు చంచలం అవ్వదు. ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తి ప్రభావం ఇక్కడ పనిచేయదు. ఈ మన మాయాజాలము ఇక్కడ పనిచేయదు. వాళ్ళ శక్తి ముందరది మన దగ్గరికి రాదు. అట్లాంటి అమృత భాండం ఈ సత్సంగం. దేవుని భజన చేయడంలో చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మనం స్తోత్రం చేస్తాము, కానీ స్తోత్రం చేయడం కాదు, అందులో ఆ భావనతో మనం స్తోత్రం చేయగల, అప్పుడే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. మంత్రము మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మంత్రమే. భగవంతుణ్ణి వేదమంత్రాల ద్వారా పిలవమంటారు, అది బ్రాహ్మణులు వేదమంత్రం ద్వారా పిలుస్తారు. కానీ మంత్రం కంటే కూడా భావం ముఖ్యం. మీకు నమ్మక చమక మొత్తం వస్తుందా స్వామీజీ? వస్తుంది. బుక్లో చూసి చేయగలను. నమ్మకములో ఒక పాయింట్, ఒక అనువాకం చెప్పగలను. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. యాత యశస్సివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యా యాతవతయా నో రుద్రమృడయా యాతే రుద్రశివా తనోరఘోరా పాపకాశిని తయా నస్తను వాశంతమయా గిరిశంతాభిచాకసీః యామిషం గిరిశంత హస్తే బివర్షస్తవే శివాం గిరిత్రతాం కురు మాహిగుంసి పురుషం జగత్ శివేన వచసా త్వా గిరిసాక్షా వదామసి యథా న సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసత్ అద్య వోచదతి వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహీగుశ్చ సర్వాన్ జంబయన్ సర్వాచయాతు ధాన్యః असौ यस्ताम्रो अरुणवत बभ्रुसु मंगलः ये चेमागुं रुद्रा अभितो दिक्षुश्रिता सहस्रशो वैशागुं मेडयीमहि
असव्यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयाति नः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुसे अथो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्तिनियोज्यां याश्च ते हस्त इजवपराता भगवो वपाम् अवतत्य धनुस्त्वगुं सहस्राक्षशते सुधे निशीरिशिल्यानां मुखा शिवो न सुमना भवा विज्जं धनुक्कवर्धिनो विशल्यो बाणवागुम् उता अनेशन्नस्य शव आभुरस्य निसङ्गतिः याते तिर्मीडुष्टमहस्ते बभूव ते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधायाना तताय दृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् ऋणक्तु विश्वतः अथो या इषुदिस्तवारे अस्मन्निधेयितं शम्भवे नमः ओम नमस्ते यस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय शंकराय श्रीमन्महादेवाय नमः। जय हो जय हो। वो बाबा जी आपने और ये आश्रम का सेवा, गुरु लोगों का सेवा और ये पूजा पाठ और ये सब भक्ति में आता है ये पूरा। हाँ, भक्ति सेवा से मुक्ति होता है। हाँ। ठीक है। अभी ये देखो భజన అందరూ చేస్తారు కానీ భావం అందులోని ప్రాణం అది చాలా ముఖ్యం. మనం ఏదో భజన చేస్తున్నాము అనుకోకుండా భగవంతుని వర్ణన చేస్తున్నాము అనే భావనతో మనం ఆయన్ని పిలవగలిగితే ఆ వర్ణించగలిగితే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, దర్శనం అవుతుంది. మనసు పెట్టి చేయాలి. శివుడికి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రథమనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ తస్మై శికారాయ నమః శివాయ వసిష్ఠకుంభోద్భవగౌతమార్య మౌనీంద్రదేవార్చితశేఖరాయ చంద్రార్కవైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పీనాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ తస్మై యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో. అంటే ఇప్పుడు మనము కర్మయోగములో మనసు పెట్టి చేయాలి, భక్తి యోగములో మనసు పెట్టాలి, ధ్యాన యోగములో మనసు పెట్టాలి. ప్రతి మోక్షం పొందేదానికి పలు మార్గాలు చెప్పారు. కర్మ ద్వారా కూడా మోక్షం పొందొచ్చు. మంచి కర్మ చేస్తూ కర్మ ద్వారా మోక్షం పొందొచ్చు. భక్తితో భావం తోడైతే మోక్షార్హులు.
మీరు నవవిధ భక్తి చేస్తున్నారు. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ స్తోత్రం చేయడంలో నాకు అదో ఆనందం కలుగుతుంది. సాక్షాత్ మీ స్వరూపంలో నేను శివుని చూశాను. మీ కళ్ళు చెమ్మగిలినట్టుగా అనిపిస్తున్నాయి మాకు. ప్రతి దాంట్లో ఆ ఫీల్ అవ్వాలి, ఆ ఫీలింగ్, ఆ భావం, ఆ ప్రేమతత్వం. చదువురాని గోపికలు కూడా భక్తిలో తరించారు అంటారు కదా. వాల్మీకి మహర్షికి చదువు రాలేదు, కానీ రామాయణాన్ని రచించిన మహాత్ములు ఉన్నారు కదా, కబీర్ దాస్ వంటి మహాత్ములు. భక్తి, భావం లేని భక్తి జీవం లేని శవం లాంటిది. ఆ భక్తి ఉన్నా ఒకటే, లేనా ఒకటే. మంత్రాలు, మేము మంత్రాలే చదవాలా, మంత్రాలు చదివితేనే భగవంతుడు మాకు తోడవుతాడు అనేది లేదు. భగవంతుని సర్వసమర్పణం చేయాల, పూర్ణ సమర్పణం. కాళహస్తీశ్వర శతకంలో కూడా చెప్తారు కదా, అంటే సాలె పురుగు, పాము, అలాగే ఆ భక్తి, అది కర్మ ద్వారా అవి మోక్షం పొందినాయి. ఏనుగు మరియు కన్నప్ప కర్మ ద్వారా అవి మోక్షాన్ని పొందినాయి. అట్లా భక్తి ద్వారా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, సాధన ద్వారా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా మహనీయులు చెప్తుంటారు, వస్తుప్రియుడు మానవుడు, భవప్రియుడు భగవంతుడు. భావాన్ని గ్రహిస్తాడు, ఏది పెట్టిందని. రుద్ర కిరీటాలు కాదు, మనసు పెట్టాలి. కట్నాల కానుకలతో పాటు మనసు పెడితే ఇంకా మంచిది. ఊరికి అవే పెట్టి కట్నాల కానుకలు పెట్టి ఒక మనసు పెట్టకపోతే లాభం లేదని. అంటే ఇప్పుడు తులసి దళానికి ప్రసన్నుడాయండు నగల నట్రాకు. ఎందుకంటే మనము 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద జీవిస్తున్నాయి. 84 లక్షల జీవరాశులు, అందులో మానవుడు కూడా ఒక జీవి, అందరితో సమానుడే. కానీ మానవ జన్మం అత్యుత్తమైన జన్మం అని ఎందుకు అన్నారంటే, మనము మంచి కర్మలు మనమే చేయగలం, భగవంతుని మనమే పూజించగలం, 10 మందికి అన్నదానం మనమే చేయగలం, 10 మందికి వస్త్రదానం చేయగలం, 10 మంచి మాటలు మాట్లాడగలం, 10 మందికి దైవ మార్గంలో నడిపించగలం, ఆ పరమాత్మని చూపగలం. అది మానవ జన్మం పొందుటకు. అంతేకాని మనం మానవ జన్మము ఎందుకంటే గృహస్థాశ్రమము అవసరము, గృహస్థాశ్రమం చేస్తూ కూడా మనం భగవంతుని పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఏదో మనం మనమళ్ళకి, ముని మనమళ్ళకి, వాళ్ళకి అన్ను సంపాదించి కూడపెట్టి దానికోసమే బతకడము అవి పశువులు కూడా చేస్తున్నాయి. ఏమంటే పశువులు మనకంటే మేలు, అవి ఈ పూటికి ఆలోచన చేస్తాయి, మనం రేపటికి ఆలోచన చేస్తాం. జీవుడు అంతే. ఎందుకంటే సంసారంలో ఉంటూ కూడా తరించిన మహాత్ములు చాలామంది ఉన్నారు. తరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా మనము సంసారంలో ఉంటూ భగవద్ ధ్యానం చేయండి. కఠోర మార్గాలు సాధ్యం కాదు, ఈ భక్తి సేవ. ఎవరైనా మహాత్ములు దొరికితే వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టి వాళ్ళకి కొంచెం దక్షిణ ఇవ్వండి. మహాత్ములు ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు. సాధువు సజ్జన సేవ చేయాలి. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మేము సాధువుగా దీక్ష తీసుకున్నాం అనుకో, మేము 24 గంటలు ధ్యానం చేయాల, అప్పుడే మాకు ఆ ఫలితము వస్తుంది. ఎందుకంటే మేము దీనికోసమే ఉన్నాం కాబట్టి. అట్లా కాకుండా సంసారాలు చూడండి, భార్య, పిల్లలు, ఇంటి సంసారము, వ్యవహారము అంతా చూసుకుంటూ కూడా భగవంతుని 24 గంటల్లో కనీసం ఒక అర్ధ గంట, సాయంకాలం ఒక 15 నిమిషాలు, ఉదయం ఒక 15 నిమిషాలు, ఒక అర్ధ గంట రోజు కేటాయించి చూడండి. మాకంటే కూడా ఎక్కువ పుణ్యం మీరే సంపాదించగలరు. భగవంతుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక మనిషికి మనం నిత్యం స్మరించడం వల్ల ఆ మనిషి ఏమనుకుంటా అంటే, అయ్యో ఇతను మనకే నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఇతని బాగోగులు మనమే చూడాలా. అట్లాంటప్పుడు మీరు భగవంతుని పట్టుకోగలిగితే ఈ సంసారం అనే సముద్రంలో ఉంటూ కూడా మీరు ఆ దుఃఖాన్ని అనుభవించలేరు. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కదానికి మార్గం చూపుతాడు. అది మానవ జన్మం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనం భగవంతుని స్మరణ చేయలేము. ఎన్నో లక్షల జన్మాలు పుణ్యం ఉంటే కానీ మనము ఆ భక్తి మార్గంలో పూజారిగా దిగలేము. కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఒక మహాత్ముని దర్శనం చేయలేము. ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప మనం సాధువుగా దీక్ష తీసుకోలేము. ఇది సాధు జీవనం అంతే. సాధువు కావడం ఏదో మనం గుళ్ళే పోయి కాషాయ వస్త్రం ధరించి
ఇంత పెద్ద జడలు గడ్డము అంతా పెంచుకున్నంత మాత్రాన సాధువు కాలేడు. కర్మ ద్వారా సాధువు కావాలి. ఎందుకంటే కలియుగంలో బ్రహ్మం గారు చెప్పినట్లు పుట్టలు పుట్టలుగా ఈ సాధు మహాత్ములు పుట్టుకొస్తున్నారు. యదా గురువు తథా శిష్య. మంచి గురువు చిక్తే మన జీవితం పూలపాన్పు అవుతుంది. అదే నాటకారి గురువు చిక్తే మన జీవితము సర్వనాశనం అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక గురువుకి ఆయనకు వచ్చిన విద్య ధర్మ మార్గంలో నడిపించే దారి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నడిపించగలడు. ఏమీ తెలియని దగ్గర మీరు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా కూడా అతనికి ఏమీ రాదు కాబట్టి నీకేమీ నేర్పించలేడు. ఒక మంత్రాన్ని ఇచ్చి పోదన ఆయన ఓ 10 లక్షలు జపం చేసిరా, తర్వాత వేరే మంత్రాన్ని ఇస్తారు. ఆయన 10 లక్షలు జపం చేయను లేడు, ముందుకు సాగను లేడు. భగవంతుని మనము దగ్గర తీసుకోవడానికి మంత్రానికి పని లేదు. మంచి భావం. ఒక తండ్రి దగ్గర ఒక బిడ్డ ఎలా ఉండాలో అలా ఉండగలిగితే చాలు. ఓం వందే శంభో ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూర్య శశంక వహనీయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయచ్చ వరదం వందే శివం శంకరం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్కరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే శూలటంకపాశుదండపానిమాదికారణం శ్యామకాయమాదిదేవం అక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకనిగ్రహం నినిక్వనన్మనోగ్నహేమ కింకినీలసత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ధర్మసేతుపాలకం అధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగనిర్మలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే రత్నపాదుకాప్రభారి రామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం करालदंष्ट्रमोक्षणं काशिकापुरादिनाथ कालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकन्दरं काशिकापुरादिनाथ कालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे हर हर महादेव शंभो हर हर महादेव शंभो నేను పాడింది స్తోత్రం కాదు భగవంతుని వర్ణన భగవంతుని రూపాన్ని వర్ణన చేశాను భగవంతుని స్వరూపం ఎలా ఉంటుందో వర్ణన చేశాను ఇదే భావం ఈ భావంతో మనం పాడగలిగితే ఆ ఆనందం మనం చెప్పలేనంత వస్తుంది
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మహాదేవ దేవా. హరర్ మహాదేవ్. ఇప్పుడు మేము ప్రయాగరాజ్ కుంభమేళలో ఉన్నాము. ఈయన స్వామి మన గురువు, మా గురువు గారు. ఇక్కడ మన స్వామి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అంత ఇబ్బందులు ఎదుర్కొని ఈ జనాల్లో వచ్చి ధర్మ ప్రచారార్థము స్వామివారు అందరితోనూ సాధువులు ప్రతి ఒక్కరితోనూ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇదే ఆయన ధర్మ ప్రచారము. భగవత్ స్వరూపంగా ఎక్కడైతే ధర్మాన్ని అధర్మం వృద్ధి చెందుతుందో అక్కడ వెళ్ళి ఈయన వారి ఛానల్ ద్వారా ధర్మ ప్రచారం జరిపిస్తున్నారు, సత్సంగాలు చెప్తున్నారు, క్రియాయోగం చేపిస్తున్నారు, జ్ఞాన మార్గాన్ని బోధిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కుంభమేళకు వచ్చి, ఈ కుంభమేళ ఎందుకు జరుగుతుందంటే దేవదానవుల అక్షీర సముద్రాన్ని చిలికిన తర్వాత అమృత భాండం వచ్చింది. ఆ అమృత భాండము మాకు కావాలని రాక్షసులు పట్టుపడితే దేవతలు లేదు మాకే కావాలని వాళ్ళు ఆ అమృత భాండాన్ని తీసుకొని పరిగెత్తుతున్నప్పుడు 4 చుక్కలు ఈ భూమి మీద పడ్డాయి. అవే ప్రయాగరాజ్, ఉజ్జయిన్ నర్మదా నది, తర్వాత హరిద్వార్ గంగాఘాట్, ఈ తర్వాత ముంబై గోదావరి గోదావరిలో ఈ 4 చోట్ల కూడా ఈ కుంభమేళ జరుగుతుంది. ఇప్పుడు ఈ మహాకుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజ్లో. ఈ మహాకుంభమేళ 12 సంవత్సరాల తర్వాత జరిగిపోతుంది. మన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా వరకు ఈ కుంభమేళ గురించి చాలా వరకు తెలియదు. ఎందుకంటే అక్కడ సాధు సంతులు తక్కువ, మామూలు పూజారులు ఉంటారు, వాళ్ళకైతే అంతగా తెలియదు. లోకల్లో ఉండే వాళ్ళకి, సాధు మహాత్ములకి ఈ కుంభమేళ గురించి తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఆంధ్రాలో కూడా మనం ఈ జూనా అఖాడా స్థాపింపజేస్తున్నాము. ఇక్కడ మనము అన్నదానం కూడా చేస్తున్నాము దానా ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున. మన దాదాపు 200 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న యోగులు ఆ హిమాలయ పర్వతాల్లో ఉంటారు. ఆ హిమాలయాల పర్వతాల్లో కూడా సాధన చేసే సాధువులు కూడా, ఆ యోగులు కూడా ఈ కుంభస్నానానికి, ఎందుకంటే ఇక్కడ అమృత బిందువు ఈ మకర సంక్రాంతి సాయి స్నానం రోజే ఇక్కడ పడింది కాబట్టి ఆ రోజు సాయి స్నానం చేస్తారు. వాళ్ళు ఈ శరీరం అంతా విభూతి ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళు స్నానానికి దిగుతారు. వాళ్ళ తపశ్శక్తి అంతా ఆ విభూతిలోనే ఉంటుంది. గంగలో దిగి స్నానం చేసిన తర్వాత ఆ విభూతి గంగలో కలిసి ఆ గంగలో వాళ్ళు సాధనా శక్తి అంతా ఆ గంగలో కలుస్తుంది. ఆ గంగలో మనం కూడా స్నానం చేయడం వల్ల ఎన్నో కోట్ల జన్మల పుణ్యాన్ని కర్మను కూడా మనం పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని తెలుగు ప్రజలు ఎవరు జార్నిడ్చుకోకండి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కుంభమేళ స్నానం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నమో నారాయణ.